ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నాకు కాస్త వేడి చేసి గొంతు బొంగురుగా వస్తుంది, దయచేసి అర్థం చేసుకోమని మనవి చేస్తూ ఉన్నాను. దేవదూతలు రక్షణ పొందిన వారికి ఏ విధంగా సేవ చేస్తారో, అలాగే రక్షణ లేని వారికి చెడ్డ దూతలు వారిని వెంబడిస్తూ ఎలాగున మరి వాళ్ళని దుర్వ్యసనాల వైపు లాగుతాయో చెడ్డ దూతలు, పరిశుద్ధ గ్రంథములో మారు మనసు పొందినప్పటి నుంచి దేవదూతల పరిచర్య మనకు ప్రారంభించబడుతుంది. మన చివరి వరకు కూడా మనకు పరిచర్య చేస్తూనే ఉంటారు. మనము నూతన నిబంధనలో చూస్తే మరియా, యోసేపు అని మనకు కనబడతారు. యోసేపు నీతిమంతుడే, కానీ యోసేపు నీతి నిద్రపోయింది. మరియా గర్భం ధరించింది, కానీ ఆ రక్షకుని గర్భం ధరించిన మరియను అనుమానించి రహస్యముగా రక్షణకు దూరమైపోవటను ఉద్దేశించాడు యోసేపు. మనసులో కలవరపడిపోయాడు. అందరితో చెప్పుకునే విషయం కాదు గనక తనలో తానే కుమిలిపోయాడు యోసేపు. అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమైంది. ఇదిగో, ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడవద్దు, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని మత్తయి సువార్త 1:20 చూస్తాం. రక్షణను మరియా గర్భం ధరించిన వెంటనే యోసేపునకు పరిచర్య చేయడానికి దేవదూతలు యోసేపును బాధను చూడలేక సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు యోసేపు ప్రశాంతంగా ఉన్నాడు. కొన్నాళ్ళు ఇలా ప్రశాంతంగా ఉన్నాక రక్షణను నిర్మూలన చేయనట్లు సాతాను ప్రయత్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మరలా దేవుని దూత యోసేపుకి ప్రత్యక్షమైంది. ఇదిగో, ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు యేసుక్రీస్తుని సంహరించాలి అని అనుకుంటున్నాడు. నువ్వు అర్జెంటుగా ఆ బిడ్డను తీసుకొని ఆయన తల్లి అయిన మరియను తోడుకొని ఐగుప్తునికి వెళ్ళు అని నీతో చెప్పే వరకు అక్కడే ఉండమని యోసేపుకి దేవుని దూత చెప్పింది. దేవుని దూతల పరిచర్య చూసారా? యోసేపు మరియ గర్భం ఎలా ధరించిందో అని కలవరపడుతూ ఉండగా, వేదన పడుతూ ఉండగా, బాధపడుతూ ఉండగా, కురింగిపోతూ ఉండగా దేవుని దూత కరెక్ట్గా మాట్లాడి, అది కాదు విషయం అని యోసేపులో ఉన్న కలవరాన్ని తొలగించింది. నీలో ఉన్నటువంటి సందేహాన్ని దేవదూతలు తీర్చడానికి దేవుడు దేవదూతలు నీకు పరిచర్య చేయడానికి పెట్టారు. ఏ విషయంలోనైనా మీరు కృంగిపోతున్నట్లయితే, ఏ విషయంలోనైనా మీరు బలహీనంగా ఉన్నట్లయితే, ఏది వాస్తవము ఏది వాస్తవం కాదు అని క్లియర్ కట్గా మాట్లాడడానికి దేవుడు ఆ రోజున యోసేపు దగ్గరికి దేవదూతలు పంపించారు. రెండోదిగా, యోసేపుకి గడ్డు సమస్య ఎదురవబోతుంది. ఆ మరియ బిడ్డ అయిన యేసుక్రీస్తుని హేరోదు చంపాలి అని అనుకున్నాడు. అప్పుడు దేవుని దూత వచ్చి జరగబోయే పరిణామం గురించి చెప్పి, నువ్వు అర్జెంటుగా ఐగుప్తు దేశానికి వెళ్ళి హేరోదు చనిపోయే వరకు నువ్వు అక్కడే ఉండాలి అని చెప్పింది. ఈ వాక్యాన్ని గమనిస్తే ఎక్కడ క్షేమమో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఎంత కాలం ఉండాలో అన్ని వివరంగా దేవదూతలు తెలియచేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను తెలియచేసే వరకు ఐగుప్తులోనే ఉండాలి అని ఆజ్ఞాపించారు. ఇలా నడిపించు దేవదూతలు మన రక్షణ ప్రారంభం నుండి మనతోనే ఉంటారు. వారున్నారు గనక క్షణక్షణము మనం కాపాడబడుతూ ఉన్నాం. అబ్రహాము జీవితంలో ధ్యానం చేస్తే, అబ్రహాము కుటుంబంలో తన కుమారుడికి వివాహం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అబ్రహాము తాను ఇంటున్న పనివానితో, అదే పెద్ద దాసుడు, అదే ఎలియాజరు, ఏమంటాడో తెలుసా?
24వ అధ్యాయం ఆది కాండము 7వ వచనంలో, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానముకు ఈ దేశం ఇచ్చిదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదవు. ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలం చేయనని అబ్రహాము ఎలియాజరుతో చెప్తూ అన్నాడు. తన కుమారుడు వివాహము కొరకై ఎలియాజరును పంపించేటప్పుడు అబ్రహాం అంటాడు, నీకంటే ముందుగా నా దేవుడు నీకు తోడుగా దూతను పంపిస్తాడు. నువ్వు నడిచే మార్గంలో నీకంటే ముందుగా ఆ దేవుని దూత వెళుతుంది. నిజమే, మన కార్యక్రమాలలో, మన ప్రయాణాలలో మనకంటే కూడా దేవుడు తన దూతల ముందుగా పంపిస్తున్నాడు. ఆ విషయాన్ని ఉదయకాలం ముందు మీరు గమనించాలి. మీరు ప్రయాణాలు చేస్తున్నారా? శుభకరమైన ప్రయాణాలు చేస్తున్నారా? ఒక విషయం మీద మీరు బయలుదేరుతున్నారా? దేవుని దూతల్ని మీకంటే ముందుగా పంపించమని అడగండి. ఈ రోజున ఎలియాజరు కంటే కూడా ముందుగా దేవుని దూత ప్రయాణం చేస్తున్నట్టుగా అబ్రహాం చెప్తున్నాడు. కనుక మీకు పనుల కంటే ముందుగా, మీ బిడ్డల వివాహానికి మీరు బయలుదేరుతున్నారు, దానికంటే ముందుగా మీ బిడ్డలు ఉద్యోగానికి వెళుతున్నారు, ఆ వారికంటే ముందుగా దేవుని దూతలు, లేదా మీరు ప్రయాణం చేస్తున్నారు, మీకంటే ముందుగా దేవుడు తన దూతను పంపించాలని ప్రార్థన చేయండి. కనుక దేవుడు ఆ విధంగా రక్షణ పొందిన వారికి తన దూతలని మనకి ఆజ్ఞాపించి పరిచర్య చేయడానికి ఉంచుతున్నారు. మనము రక్షణ పొందిన నాటు నుండి మనము చనిపోయే వరకు కూడా, మన ఆత్మ నిత్యత్వానికి వెళ్లే వరకు కూడా వారు మనల్ని కాస్తూ ఉన్నారు, వారు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవుడు అలాగున మనకి వారినిచ్చి భద్రపరుస్తున్నాడు. కనుక రక్షణ పొందిన మీరు ఎంత ధన్యులో ఆలోచించారు. ఎప్పుడైనా ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ యొక్క ఉదయకాలమందు మరి దేవదూతల పరిచర్య గురించి, రక్షణ పొందిన వారికి మీరు ఏ విధంగా మీ దూతలను ఆజ్ఞాపించి మాకిస్తున్నారో అందును బట్టి మీకు వందనాలు. యోసేపుకి ఉన్న డౌట్ను మీ దూతలు పంపించి క్లియర్ చేశారు. యోసేపుకి రాబోతున్న ప్రమాదం ఒక రాజుగారి ద్వారా మీరు ముందుగా ఆ కుటుంబానికి వచ్చే ప్రమాదమును మీరు దేవదూతల ద్వారా తెలియజేశారు. అబ్రహాము తన బిడ్డ ఆ వివాహానికి ముందుగా మీ దూతలు ఉంటాయని ఎలియాజరుకు చెప్తున్నాడు. అందును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు వారి ప్రయాణాలలో, వారి మార్గాలలో వారి భద్రపరచడానికి మీ దూతలను ఆజ్ఞాపించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు స్కూల్కి వెళుతున్నా, కాలేజీకి వెళుతున్నా, వారి జీవనోపాధికి వెళుతున్నా, వారు ఏ ప్రయాణాలు చేస్తున్నా, అయ్యా వారు వేరే దూర ప్రాంతంలో ఉంటున్నారు మా సంఘ బిడ్డలు, ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు అక్కడ కూడా మీ దూతలను ఆజ్ఞాపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వారి చుట్టూ కూడా రక్షణ వలయాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఏ చెడ్డ దూతలు వాళ్ళ మీద, ముఖ్యంగా యవన బిడ్డల మీద దాడి చేయకుండా మీ దూతగణాలను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు అనేకులకు దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము పెళ్లి రోజులుగా, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరికీ చక్కటి ఆరోగ్యాలు దయచేయండి. వారు ప్రభువా నిండు వృద్ధాప్యం వరకు మిమ్మల్ని కలిగి మీ పరిచర్యలో మీరు ముందుకు నడిపించండి. అన్ని విషయాల్లో ఈ దినము తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా